యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ మనం లైన్ బై లైన్ స్టార్ట్ చేద్దాం అనాలిసిస్. సో బిఫోర్ దట్, ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ఎడిటోరియల్ సిలబస్ మ్యాపింగ్ పరంగా మనం తీసుకుంటే ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. పాలిటీ అండ్ గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. అలాగే జిఎస్ పేపర్ 4 ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ కింద కూడా వస్తుంది. మీడియా ఎథిక్స్ అనే కాన్సెప్ట్లో భాగంగా మనం దీన్ని చూడొచ్చు ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా మనకి ఈ ఆర్టికల్ని మనం గమనించవచ్చు. టైటిల్ ఆఫ్ ద ఆర్టికల్ హ్యూమర్ పర్వర్సిటీ. హ్యూమర్ అంటే ఓకే ఫన్నీగా, సెటైరికల్గా మాట్లాడే బిహేవియర్. పర్వర్సిటీ అంటే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్. విత్ లాస్ దేర్ టు డీల్ విత్ అబ్సీనిటీ, న్యూ రెగ్యులేషన్స్ మే బీ సూపర్ఫ్లూవస్. ఇప్పుడు అబ్సీనిటీ అంటే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని డీల్ చేయడానికి ఆల్రెడీ భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. అలాంటి సమయంలో కొత్త రెగ్యులేషన్స్ తీసుకురావడం అనేది మేబీ సూపర్ఫ్లూవస్, అనవసరమేమో, అవసరం లేదేమో, ఆల్రెడీ ఉండి కూడా మళ్ళీ కొత్త రెగ్యులేషన్స్ తేవాల్సిన అవసరం ఏంటి? In suggesting that the government should come with regulatory measures to prevent vulgarity or perversity in the name of humor being aired, the Supreme Court has expanded the scope of petitions by YouTubers caught in a criminal case over alleged obscenity in a digital program. Okay, in suggesting that, సజెస్ట్ చేస్తూ అంటే సలహా చెప్తూ, ఇలా సూచిస్తూ ఏమని, that the government should come up with, గవర్నమెంట్ రావాలి. దేంతో ముందుకు రావాలి? షుడ్ కమ్ అప్ విత్ రెగ్యులేటరీ మెజర్స్, కొత్త రెగ్యులేషన్స్ తీసుకురావాలి. మెజర్స్ అంటే చర్యలు తీసుకురావాలి. దేనికోసం? టు ప్రివెంట్. గమనించండి, నేను చదివేటప్పుడు, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది మేము వింటున్నా మాకు అర్థం కావట్లేదు, మేము ఓన్గా చదవలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు చెప్పేటప్పుడు చూడండి, ఇన్ సజెస్టింగ్ అంటే సూచించేటప్పుడు ఏమని అన్నాను, దట్. సో దట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమని సూచించింది, అందుకే నేను ఏమని అంటున్నాను. ఆ దట్ వచ్చేటప్పుడు ఇలా ఆలోచించాలని చెప్పడం కోసం నేను అలా చదువుతున్నాను. దట్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ విత్ రెగ్యులేటరీ మెజర్స్ అంటే చర్యలు, అంటే కొత్త రెగ్యులేషన్స్తో ప్రభుత్వం రావాలి అని సజెస్ట్ చేస్తూ. ఎవరు చేశారు? సుప్రీంకోర్టు. ఈ చర్యలు దేనికోసం? టు అంటే ఎందుకంటే ప్రివెంట్ వల్గారిటీని ప్రివెంట్ చేయడానికి, మరియు పర్వర్సిటీ, వల్గారిటీ అంటే వల్గర్ బిహేవియర్, వల్గర్ లాంగ్వేజ్, బూతులు, సభ్య సమాజం యాక్సెప్ట్ చెయ్యని లాంగ్వేజ్ని మనం వల్గారిటీ అంటాం. పర్వర్సిటీ అంటే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమర్. ఓకే, హ్యూమర్, ఫన్ అనే పేరుతో మీరు వల్గర్ బిహేవియర్, పర్వర్స్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడానికి ఆపేలాగా కొత్త రెగ్యులేటరీ మెజర్స్తో ప్రభుత్వం రావాలి అని సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. ఎలా చేస్తూ, the Supreme Court has expanded the scope of petitions by YouTubers caught in a criminal case. కొంతమంది యూట్యూబర్స్ ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డారు. ఏ విషయంలో? ఓవర్ ఎలీజ్డ్ అబ్సీనిటీ. ఒక డిజిటల్ ప్రోగ్రాంలో అబ్సీనిటీ,
ఇన్అప్రోప్రియేట్ సెక్షువాలిటీ గురించి మాట్లాడడం జరిగింది, లేకపోతే చూపించడం జరిగింది అని చెప్పేసి ఆరోపణ. దానిపైన క్రిమినల్ కేసు జరిగింది. ఆ కేసులో వచ్చిన పిటిషన్ యొక్క స్కోప్ని సుప్రీంకోర్టు ఎక్స్పాండ్ చేసిందండి. ఆ ఒక్క కేసు గురించే మాట్లాడి ఊరుకోకుండా సుప్రీంకోర్టు దాన్ని స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ ప్రభుత్వానికి రెగ్యులేటరీ మెజర్స్ తీసుకురండి అని కూడా చెప్పింది. అంటే కేసు వరకు ఆపేయకుండా గవర్నమెంట్ సుప్రీంకోర్టు దాని యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేసింది, పరిధిని విస్తరించింది. ద కోర్ట్ హ్యాస్ సౌండెడ్ ద రైట్ నోట్. అంటే సౌండెడ్ ద రైట్ నోట్ అంటే కరెక్ట్గా మాట్లాడింది, ఎలా చెప్పాలో అలా చెప్పింది అని అర్థం. ఎలా? బై కాలింగ్ ఫర్ అంటే డిమాండ్ చేస్తూ. ఎలా అమ్మా? డిమాండ్ చేయడం ద్వారా. దేన్ని డిమాండ్ చేసింది? ఒక డిస్కషన్ని ఎవరి మధ్య? అమాంగ్ స్టేక్ హోల్డర్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ మధ్య. అంటే దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములో వాళ్ళందరి మధ్య కూడా ఒక డిస్కషన్ జరగాలి అనింది. ఏ విషయంలో? ఆన్ రెగ్యులేషన్స్ విషయంలో. ఎటువంటి రెగ్యులేషన్స్? దట్ వుడ్ నాట్ ఇంపింజ్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ విల్ బీ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పర్మిటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో కొత్త రెగ్యులేషన్స్ అనేవి రావాలి. ఆ రెగ్యులేషన్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇంపింజ్ చేయకూడదు. ఇంపింజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? దాన్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయకూడదు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేసేలాగా వెళ్ళకూడదు. అయితే మనకి ఆల్రెడీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ మీరు గమనిస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్. ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్. ఇట్ కమ్స్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఆ ఉన్న రెస్ట్రిక్షన్స్లోనే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఏ రెస్ట్రిక్షన్స్ అయితే పర్మిట్ చేయబడ్డాయో విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్ కొత్త రెగ్యులేషన్స్ ఉండాలి తప్పితే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇంకా తగ్గించేలాగా రెగ్యులేషన్స్ ఉండకూడదు అనేది పాయింట్. వాటి గురించి ఒక డిస్కషన్ జరగాలి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ మధ్య అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్తోంది. హౌఎవర్ అయితే సచ్ రెగ్యులేషన్స్ మే బీ సూపర్ఫ్లూవస్. అటువంటి రెగ్యులేషన్స్ మే బీ అన్నెసెసరీ. ఎందుకు? యాజ్ అంటే బికాజ్. యాజ్కి సెవరల్ మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీనింగ్ బికాజ్. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లాస్ ప్రొవైడ్ ఫర్ డీలింగ్ విత్ పాసిబుల్ అబ్సీనిటీ ఆర్ వల్గారిటీ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ కంటెంట్. ఎలక్ట్రానిక్ కంటెంట్ కానీ డిజిటల్ కంటెంట్లో వల్గారిటీ లేదా అబ్సీనిటీ ఉన్నప్పుడు దాన్ని డీల్ చేయడానికి, దాన్ని తొలగించడానికి, దానిపైన యాక్షన్స్ తీసుకోవడానికి సరిపడా చట్టాలు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దట్ దోస్ అసోసియేటెడ్ విత్ ది కాంట్రవర్షియల్ ప్రోగ్రామ్ ఇండియా has got latent are facing FIRs and have sought protection from arrests show that the present regulations may be sufficient. ఇప్పుడు గమనించండి, ఇండియా has got latent అనే పేరుతో ఒక కాంట్రవర్షియల్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో రన్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా FIRs ఫేస్ చేస్తున్నారు. అలాగే అరెస్ట్ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి అడుగుతున్నారు అనే విషయమే మనకు చెప్తోంది. ఏం చెప్తోంది? దట్ ద ప్రజెంట్ రెగ్యులేషన్స్ మే బీ సఫిషియంట్. ఇప్పుడున్న రెగ్యులేషన్స్ సరిపోతాయేమో, అందుకే కదా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు మాకు అరెస్ట్ చేయకుండా ప్రొటెక్ట్. ఇప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతున్నారు అనుకోండి, అప్పుడు మన రెగ్యులేషన్స్ స్ట్రాంగ్గా లేవు, తప్పు చేసిన వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారని మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న రెగ్యులేషన్ సఫిషియంట్ ఏమో, అందుకే వాళ్ళు భయపడుతున్నారేమో, అందుకే వాళ్ళు ప్రొటెక్షన్ అడుగుతున్నారు కదా అనే పాయింట్ ఇక్కడ రైజ్ చేస్తున్నారు. అయితే ఏంటా చట్టాలు? ప్రజెంట్ ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి ఈ విషయంలో అంటే అండర్ ది భారతీయ న్యాయ సంహిత. ఓకే, అండర్ ది భారతీయ న్యాయ సంహిత డిస్ప్లే ఆఫ్ కంటెంట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ షెల్ బి డీమ్డ్ టు బి అబ్సీన్. ఓకే, ఎలక్ట్రానిక్ ఫామ్లో కంటెంట్ డిస్ప్లే చేసినప్పుడు దాన్ని అబ్సీన్గా డీమ్ అంటే రికార్డ్ గుర్తిస్తారు. అబ్సీన్గా ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెసివియస్. అది లెసివియస్ అయితే, లెసివియస్ అంటే అర్థం ఏంటి? సెక్షువల్ డిజైర్. అంటే మీకు చెప్పాను చాలా పదాలు మనకి సెక్షువాలిటీకి సంబంధించిన నెగిటివ్ వర్డ్స్. లుబ్రీషియస్, లెసివియస్, లైసెన్షియస్ ఇలాంటి పదాలన్నీ కూడా ఏంటమ్మా తప్పుడు సెక్షువల్ బిహేవియర్ని ఇండికేట్ చేసే పదాలు. ఇఫ్ ఇట్ ఈస్ లెసివియస్ ఆర్ అపీల్స్ టు ది ప్రూరియంట్ ఇంట్రెస్ట్, అంటే నీలో ఒక తప్పుడు ఆలోచనలు కలిగేలాగా, సెక్షువల్ డిజైర్ కలిగించేలాగా, ఓకే, సెక్షువల్ అన్యాక్సెప్టబుల్ సెక్షువల్ డిజైర్ కలిగించేలాగా. ప్రూరియంట్ అన్న సేమ్ మీనింగే. ఓకే, సెక్షువల్ అఫైర్స్ ఆస్పెక్ట్స్ విషయంలో తప్పుడు బిహేవియర్ని ప్రూరియంట్. అలాంటి ఆలోచనలు నీకు కలిగించేలాగా కంటెంట్ ఉంటే దాన్ని ఒబ్సీన్గా పరిగణించాలి అని చెప్పేసి పరిగణిస్తుందని బిఎన్ఎస్ చెప్తుంది. ఓకే, లెసివియస్గా ఉన్న మనలో తప్పుడు భావాన్ని రేకెత్తించేలాగా, సెక్షువాలిటీ విషయంలో తప్పుడు భావాన్ని రేకెత్తించేలాగా ఉన్న దాన్ని ఒబ్సీన్గా గుర్తిస్తుంది.
అండ్ ఈజ్ ఎ పనిషబుల్ అఫెన్స్. సో బిఎన్ఎస్ ప్రకారం అది ఒక పనిషబుల్ అఫెన్స్. సిమిలర్ పీనల్ ప్రావిజన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఐటీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కూడా అటువంటి పీనల్ ప్రావిజన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ది ప్రోగ్రామ్ కోడ్ అండర్ ది కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ ప్రొహిబిట్స్ ప్రోగ్రామ్స్ that offend decency. The program code under the cable television network rules. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్లో కూడా ఒక ప్రోగ్రామ్ కోడ్ ఉంది. అది కూడా డీసెన్సీని అఫెండ్ చేసే ప్రోగ్రామ్స్ని ప్రొహిబిట్ చేస్తుంది. ప్రొహిబిట్ అంటే బ్యాన్, ఓకే, వాటిని బ్యాన్ చేస్తుంది అమాంగ్ అదర్ థింగ్స్. సో అంటే టెలివిజన్ నెట్వర్క్ రూల్స్లో కూడా మనకి టీవీలో ఇష్టం వచ్చినట్టు చేయడం లేదు. ప్రురియంట్ అన్న సేమ్ మీనింగ్ అమ్మ. ప్రురియంట్ అన్న లెసివియస్ అన్న సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా సెక్షువాలిటీ విషయంలో, సెక్షువల్ అఫైర్స్, సెక్షువల్ విషయంలో తప్పుడు బిహేవియర్ని ఇండికేట్ చేసే పదాలు. ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. ది ఐటీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ప్రొవైడ్ ఫర్ ఏజ్-బేస్డ్ క్లాసిఫికేషన్ అండ్ 3-tier సిస్టమ్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెస్. ఏజ్-బేస్డ్ క్లాసిఫికేషన్ని అది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏజ్ అప్రోప్రియేట్, ఏ ఏజ్ వాళ్ళకి ఏది చూపించవచ్చు అని. అలాగే 3-tier సిస్టమ్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెస్. కంప్లైంట్స్ ఏమైనా వస్తే 3 layers. ఒకటి అండర్ విచ్ ద యూజర్స్ కుడ్ అప్రోచ్ ది ప్లాట్ఫామ్. అంటే ఏ ప్లాట్ఫామ్లో అయితే తప్పులు జరుగుతున్నాయో ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ని అప్రోచ్ అయ్యి ఇలా అఫెండ్ అవుతున్నామని చెప్పొచ్చు. ఒకవేళ అక్కడ మీకు సరైన న్యాయం జరగకపోతే ఏ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ, అంటే మొత్తం ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకునేలా ఒక బాడీ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ నెక్స్ట్ ఆ బాడీ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే యూ కెన్ గో టు ఏ గవర్నమెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ, ఆ కమిటీకి వెళ్ళొచ్చు. సో లెట్సే నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో తప్పుడు కంటెంట్ ఉందనుకోండి. యూ అప్రోచ్ నెట్ఫ్లిక్స్ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ నెట్ఫ్లిక్స్, దెన్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకునే బాడీని మీరు అప్రోచ్ అవ్వాలి. అక్కడ కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే అందులో ఎవరు ఉంటారు? ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రన్ చేసిన వాళ్ళే అందులో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళే రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అక్కడ మీకు కూడా న్యాయం జరగకపోతే దెన్ గవర్నమెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీని మీరు అప్రోచ్ అవ్వాలి. అంటే ఐటీ రూల్స్ 2021 మనకి 3-tier క్లాసిఫికేషన్ ఇస్తోంది. అలాగే మనకి బిఎన్ఎస్లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. అలాగే టెలివిజన్ నెట్వర్క్ రూల్స్లో కూడా మనకి డీసెన్సీని అఫెండ్ చేసే విషయంలో ఆ ప్రోగ్రామ్స్ని ప్రొహిబిట్ చేయడానికి దాంట్లో కూడా రూల్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆధార్ది ఎగ్జిస్టింగ్ చట్టాల్లోనే ఇనఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇండీసెంట్ బిహేవియర్ని కట్ చేయడానికి అని. ద డిబేట్ బిట్వీన్ క్లీన్ అండ్ డర్టీ హ్యూమర్ ఈజ్ ఏజ్ ఓల్డ్. క్లీన్ హ్యూమర్, డర్టీ హ్యూమర్ రెండింటి మధ్య డిబేట్ అనేది ఈజ్ ఏజ్ ఓల్డ్, అంటే ఎప్పటి నుంచో ఉంది. బట్ ద డిస్టింక్షన్ ఈజ్ వెల్ అండర్స్టూడ్. అయితే రెండింటి మధ్య డిస్టింక్షన్ ఏదైతే ఉందో ఈజ్ వెల్ అండర్స్టూడ్. అది సరిగ్గా అంటే ఏది క్లీన్ హ్యూమరు, ఏది డర్టీ హ్యూమరు, ఓకే, ఏది సరైన హాస్యం, సున్నితమైన హాస్యం, ఏది డర్టీ హాస్యం అనే విషయంలో డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తుంది, కానీ డిస్టింక్షన్ క్లియర్గానే ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పబ్లిక్ అవుట్రేజ్ ఓవర్ స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ అబ్సీనిటీ అండ్ వల్గారిటీ దట్ వాయిసెస్ ఆర్ రైజ్డ్ అబౌట్ ద నీడ్ టు మెయింటైన్ డీసెన్సీ అండ్ మొరాలిటీ. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పబ్లిక్ అవుట్రేజ్. పబ్లిక్ అవుట్రేజ్ అంటే ఏంటమ్మా? కోపం. అంటే ప్రజలకు విపరీతంగా కోపం వచ్చినప్పుడు, అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ విషయంలో ప్రజలు కోపం చూపించినప్పుడు అప్పుడు స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ అబ్సీనిటీ అండ్ వల్గారిటీ దట్ వాయిసెస్ ఆర్ రైజ్డ్ అబౌట్ ద నీడ్ టు మెయింటైన్ డీసెన్సీ. ఇలాంటప్పుడే మనకి ఏ విషయంలోనమ్మా? అబ్సీనిటీ, వల్గారిటీ విషయంలో కొన్నిసార్లు పబ్లిక్ అవుట్రేజ్ వచ్చినప్పుడు దీని గురించి వాయిసెస్ అనేవి రైజ్ అవుతాయి. అంటే జనాలు దాని గురించి మాట్లాడతారు. దేని గురించి? అబౌట్ ద నీడ్ టు మెయింటైన్ డీసెన్సీ, మొరాలిటీ మెయింటైన్ చేయాలి అనే దాని యొక్క నీడ్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో ద ఫాలీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇన్ మేకింగ్ సెక్షువల్లీ పర్వర్స్ కామెంట్స్ is matched by the zeal of the complainants and the police, mainly because of the content being leaked outside a paying audience. ఫాలీ అంటే ఏంటమ్మా? ఫాలీ అంటే తప్పు అన్నట్టు. సో పార్టిసిపెంట్స్ ఏం చేశారు? సెక్షువల్లీ పర్వర్స్ కామెంట్స్, పర్వర్స్ అంటే అన్యాక్సెప్టబుల్ కామెంట్స్ చేయడం అనేది వాళ్ళు చేసిన తప్పు. ఇట్ ఈస్ మ్యాచ్డ్ బై అంటే వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు చేసింది కూడా మ్యాచ్ అయింది. జీల్ అంటే అత్యుత్సాహం, ఎంతూజియాజం. కంప్లైనెంట్స్ అండ్ ది పోలీస్ వాళ్ళు కూడా అత్యుత్సాహాన్ని చూపించారు. మెయిన్లీ బికాజ్ ద కంటెంట్ బీయింగ్ లీక్డ్ అవుట్ సైడ్ ఏ పేయింగ్ ఆడియన్స్. పే చేసే వాళ్ళు జనరల్గా ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. పే చేయని వాళ్ళకు కూడా ఈ కంటెంట్ లీక్ చేయడం అనేది జరిగింది, అది తప్పు. ద పార్టిసిపెంట్స్ మే హ్యావ్ దస్ రెండర్డ్ దెమ్సెల్వ్స్ వల్నరబుల్ టు ప్రాసిక్యూషన్. సో కాబట్టి
పార్టిసిపెంట్స్ మే హ్యావ్ దస్ రెండర్డ్ దెమ్సెల్స్. రెండర్ అంటే మేక్ దెమ్సెల్స్. సో ప్రాసిక్యూషన్కి వాళ్ళు వల్నరబుల్ అయిపోయారు అని అర్థం. వల్నరబుల్ అంటే దే ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్. ప్రాసిక్యూట్ అంటే లీగల్గా వాళ్ళపైన చర్య తీసుకునే అవకాశం, లీగల్గా కేసు నడిపే అవకాశం. దానికి వాళ్ళు వల్నరబుల్ అయ్యారంటే దే ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్, వాళ్ళపైన జరిగే అవకాశం ఉంది. బట్ ఎ మెచ్యూర్ సొసైటీ షుడ్ కన్సిడర్ వెదర్ ఎనీవన్ షుడ్ గో టు ప్రిజన్ ఫర్ సచ్ ఏ వర్బల్ అఫెన్స్. అలా నోటితో మాట్లాడిన ఒక మాటకి వాళ్ళని జైలుకు పంపించేయాలా అనే విషయాన్ని ఒక మెచ్యూర్ సొసైటీ ఆలోచించాలి. The tendency to get the police to file FIRs wherever someone complains is also to be deprecated. ఎప్పుడైతే మనకి చూడండి ఎప్పటికప్పుడు మనకి పోలీసులను పంపించి FIRs ఫైల్ చేయడం, అంటే ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే చాలు వాళ్ళపైన పోలీసులు పంపించి FIRస్ని ఫైల్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా షుడ్ ఆల్సో బి డిప్రకేటెడ్, అంటే డిసప్రూవ్డ్. దాన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు అని అర్థం. The internet's universal reach should not become an excuse to confer universal jurisdiction. ఇంటర్నెట్ ఎక్కడికన్నా వెళ్తుందని చెప్పేసి ఇట్ షుడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్క్యూజ్ టు కాన్ఫర్ యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవడో మనకి ఇంటర్నెట్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేశాడు, దానికి ఏదో ఊర్లో ఉన్న ఏదో వ్యక్తి అఫెండ్ అయ్యాడు, వెళ్ళి ఇప్పుడు ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళ మీద కేసు వేసేస్తారు. అంటే యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ మీకు లేదు. పోలీసులకి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ పరిధిలో మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా సరే కేసులు వేసే జ్యూరిస్డిక్షన్ పోలీసులకి లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. జస్ట్ ఎ మినిట్. Should not become an excuse to confer అంటే accord, give universal jurisdiction. This often takes the case to the court. So this often takes the case to the court. ఇది కేసుని కోర్టుకు తీసుకెళ్తుంది. As those named in such FIRs want multiple cases to be clubbed. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక తప్పు జరిగింది అనేసరికి రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ మీద కేసులు నమోదైపోతాయి, FIRs నమోదైపోతాయి. ఈ పోలీసులు ఆ పోలీసులు విపరీతంగా కేసులు వేస్తారు. తర్వాత ఏమవుతుంది, FIRs అన్నీ కూడా క్లబ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇవన్నీ కోర్టుకి వెళ్తాయి, లీడింగ్ టు అటెన్షన్ అండ్ వైడనింగ్ ఆఫ్ ద డిబేట్. దానివల్ల విపరీతమైన అటెన్షన్, ఒక వ్యక్తి మీద ఇన్ని కేసులు పడ్డాయా, సో డిబేట్ అనేది వైడన్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రీమ్ కేస్ సచ్ యాజ్ దిస్ డస్ ఇవోక్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్. ఇది ఎక్స్ట్రీమ్ కేసు, సో ఆబ్వియస్గా దీనివల్ల ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ అనేవి ఇవోక్ అవుతాయి. ఇవోక్ అంటే మన నుంచి వస్తాయి. బట్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ నాట్ బి ఓవర్ జీలస్ ఇన్ దేర్ రెస్పాన్స్. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్లో అత్యుత్సాహం, ఓవర్ జీలస్ అంటే అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. అంటే వాళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ మనకి ఇక్కడ చెప్తుంది. Tendency, if you have a tendency, for example, some people have a tendency to spend whole time on Instagram. ఇలా మొబైల్ తీసేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయి అలా రీల్స్ చూసుకుంటూ ఉంటారు. సో టెండెన్సీ అంటే నువ్వు అది చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నావు, తెలియకుండా నువ్వు దానికి ఎక్కువగా ఇంక్లైన్ అవుతున్నావు అని అర్థం. I have a tendency to waste all my time on Instagram reels. I have a tendency, ఎవరైనా ఫోన్ చేస్తే టు స్పీక్ ఫర్ లాంగ్ అవర్స్, గంటల తరపున మాట్లాడే టెండెన్సీ నాకు ఉంది. అంటే యూఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ దట్, అది చేయడానికి నీకు ఎక్కువ ఆస్కారం ఉంది అని. అది ప్రోగ్రామ్ పేరమ్మా. So that is the name of the program. మామూలుగా లేటెంట్ అనే పదానికి మీనింగ్ చెప్తాను. ఇండియా గాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో సిమిలర్గా ఇండియా గాట్ టాలెంట్ ప్లేస్లో లేటెంట్ వర్డ్స్ని మార్చేసి లేటెంట్ అనే పదంతో ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో లేటెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బట్ ఈస్ నాట్ విజిబుల్. లేటెంట్ హీట్ అని ఫిజిక్స్లో వినుంటారు, బయటకు కనపడదు కానీ లోపల ఉంటుంది, లోపల దాగి ఉన్న వేడి, అది లేటెంట్ హీట్. వీ ఆల్ హ్యావ్ లేటెంట్ పొటెన్షియల్. మనందులో చాలా పొటెన్షియల్ ఉంటుంది, బయట పడదు. సో మనలో దాగి ఉంది, బయటికి కనపడలేదు అనే దాన్ని లేటెంట్ అనే పదంతో పిలుస్తాం. ఇవాల్టి ఎడిటోరియల్ బేస్ చేసుకొని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చే ఆస్కారం ఉన్న ఒక MCQ మనం గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఇన్ ఇండియాలో డిజిటల్ కంటెంట్ రెగ్యులేషన్ పరంగా తీసినప్పుడు కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటది? ది భారతీయ న్యాయ సంహిత 2023 classifies obscene electronic content as a punishable offense. Absolutely correct. ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. BNS obscene electronic content ని అఫెన్స్గా చెప్తోంది. ది ID rules 2021 provide for a 3-tier grievance redressal system for digital media.
ఇది కూడా కరెక్టే. 3 టైర్ ఏంటండి? మొదటిది ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్లో అయితే కంటెంట్ డిస్ప్లే అవుతుందో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి ఫస్ట్ మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ మనకు న్యాయం జరగకపోతే వీ కెన్ గో టు ఎ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనుకుంటే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కలిపి వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకుని ఒక బాడీ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి వెళ్ళొచ్చు. అది కూడా కాకపోతే యూ కెన్ గో ఫర్ గవర్నమెంట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ. గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది హైయెస్ట్ లెవెల్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్ రెడ్రెసల్ సిస్టమ్ ఆల్రెడీ ఐటీ రూల్స్ అనేది మెన్షన్ చేసింది. సో అది కూడా కరెక్టే. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ అప్లై టు బోత్ ట్రెడిషనల్ టెలివిజన్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. నో, కేబుల్ టెలివిజన్ రూల్స్ అనేవి ఓన్లీ ట్రెడిషనల్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్కి మాత్రమే అప్లై అవుతాయి, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి అప్లై అవ్వవు. సో ఇది తప్పు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఈజ్ ఆన్సర్ ఏంటి? 1 and 2 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మళ్ళీ రాస్తుంది, మీరు పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. మరి ఇదే ఆర్టికల్ని బేస్ చేసుకొని మెయిన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? మీకు స్టార్టింగ్లో చెప్పాను, దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 4 యాజ్ వెల్. రెండింటి కిందకి ఇది వచ్చే అవకాశం ఉంది. సో జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం తీస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, డిస్కస్ విత్ రెఫరెన్స్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఇన్ ఇండియా అని చెప్పి మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మీరు కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ బిఎన్ఎస్ మాట్లాడాలి. కేబుల్ టీవీ నెట్వర్క్ గురించి మాట్లాడవచ్చు. ఐటీ రూల్స్ గురించి మాట్లాడవచ్చు. జుడిషియరీ యొక్క రోల్ అంటే దీనికి సంబంధించిన రెలవెంట్ కేసెస్, అనురాధ భాసిన్ కేసు మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే వర్డ్స్ని కూడా డిఫైన్ చేయడం అనేది కూడా మనం తీసుకోవాలి. అది ఏంటి డిఫరెంట్ ఛాలెంజెస్ ఏంటి? డిఫైన్ చేయడం కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది, ఈ హ్యాండిల్ చేసే విషయంలో డిఫరెంట్ ఛాలెంజెస్ ఏంటి అంటే అబ్సీనిటీని ఎలా డిఫైన్ చేస్తాము, సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ని ఎలా ఆపుతాం అంటే కొంతమంది మీద మాత్రమే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేసేలా బిహేవ్ చేస్తే దాన్ని ఎలా ఆపుతాము, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్కి సెన్సార్షిప్కి మధ్య ఈ బ్యాలెన్స్ ఎలా అచీవ్ చేస్తాము, ఇవన్నీ డిఫరెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. అండ్ వే ఫార్వర్డ్లో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తామనేది మీరు మెన్షన్ చేయాలి. రెండింటిని బ్యాలెన్స్ చేయాలనే విషయాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కవర్ అయ్యేలాగా మీరు ఆన్సర్ రాయాలి. అలాగే GS4 ఎథిక్స్ కింద కూడా దీనిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మీడియా ఎథిక్స్ అనే టాపిక్ ఉంటుంది ఎథిక్స్లో. మీడియా ఎటువంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలని. ఇన్ ఏ మెచ్యూర్ డెమోక్రసీ షుడ్ హ్యూమర్ అండ్ సెటైర్ హ్యావ్ లీగల్ రెస్ట్రిక్షన్స్. మెచ్యూర్ డెమోక్రసీలో హ్యూమర్ అండ్ సెటైర్కి రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చా? డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మీడియా ఎథిక్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీడియా ఎథిక్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాంటెక్స్ట్లో డిస్కస్ చేయమని చెప్పారు. సో దీంట్లో మీరు కవర్ చేయాల్సినవి ఏంటి? హ్యూమర్ వర్సెస్ వల్గారిటీ మధ్య ఎథికల్ డైలమా, ఏది సరదా ఏది వల్గర్, ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తాం. అలాగే సెన్సార్షిప్ వర్సెస్ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్, దేన్ని ఆపాలి దేన్ని ఫ్రీడమ్ అని చెప్పి ఎలా చేయాలి, హౌ డూ యూ అచీవ్ దట్ బ్యాలెన్స్, దట్ ఎథికల్ డైలమాని ఎలా రిజాల్వ్ చేస్తాం అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లీగల్ స్టాండ్ పాయింట్ తీసుకుంటే సుప్రీంకోర్టు స్టాండ్స్ గురించి మాట్లాడచ్చు, అబ్సినిటీ లాస్ గురించి మాట్లాడచ్చు. అండ్ కంటెంట్ క్రియేటర్స్ కొన్న మారల్ రెస్పాన్సిబిలిటీ, మీరు పాలిటీలో మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్ చట్టాల్లోకి వెళ్తారు. ఎథిక్స్లోకి వెళ్ళేటప్పుడు యూ షుడ్ నాట్ గో టూ మచ్ ఇంటూ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, చట్టాలు, కేసెస్ మాట్లాడకూడదు. కాకపోతే మొరాలిటీ ఆస్పెక్ట్స్, కంటెంట్ క్రియేటర్కి కూడా ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడ వే టు డ్రా లైన్ అని తెలియాలి, ఏది హ్యూమర్ ఏది వల్గారిటీ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడాలి. అలాగే అదర్ డెమోక్రసీస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాయి, కంపారిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కేస్ స్టడీస్ లేదా రెఫరెన్సెస్ అని చెప్పంటాం, వాళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని కూడా మనం చూస్తాము. అండ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్, ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ మీడియా వైల్ సేఫ్ గార్డింగ్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ని సేఫ్ గార్డ్ చేస్తూ రెస్పాన్సిబుల్ మీడియాని ప్రమోట్ చేయడం అనేది మనకి బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, ఫ్రీ స్పీచ్కి ఎలా చేయాలి అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేయకుండానే అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఇమ్మారల్గా బిహేవ్ చేయకుండా ఆపాలి. సో దానికి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కవర్ చేసేలాగా ఆన్సర్ రాయగలిగితే అబ్సల్యూట్గా సూపర్బ్ మార్క్స్ అనేవి వస్తాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. మన ఇన్స్టిట్యూట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు యూపీఎస్సీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మరి ఈ ఆర్టికల్కి సంబంధించి మనం ఒకసారి క్వశ్చన్స్ని గమనిస్తే, వాట్ ఈస్ ది ఓవరాల్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? సర్కాస్టిక్గా? నో. ఆప్టిమిస్టిక్గా? నో. అగ్రెసివ్గా? నో. ఆన్సర్ ఈజ్ అనలిటికల్. టోన్ ఆఫ్ ది ప్యాసేజ్ మీరు అనలిటికల్గా ఉందని చెప్పొచ్చు. సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ లేదా సెంట్రల్ ఐడియా ఏమిటి? సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏమిటి గమనిస్తే ఆన్సర్ ఏమవుతుంది? ద సుప్రీం కోర్ట్ షుడ్ ఇంపోజ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ డిజిటల్ కంటెంట్. నో. ఆర్టికల్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టమని చెప్పట్లేదు, ఆల్రెడీ ఎనఫ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటుంది.
దెర్ ఈస్ నో నీడ్ ఫర్ లాస్ ఆన్ అబ్సీనిటీ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ బి అబ్సల్యూట్. అసలు చట్టాలే అవసరం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ అని చెప్తోందా? నో, ఇది ఎక్స్ట్రీమ్ ఆన్సర్, ఇది కరెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ సఫిషియంట్ టు రెగ్యులేట్ డిజిటల్ ఒబ్సీనిటీ అండ్ న్యూ రెగ్యులేషన్స్ మే బీ అన్నెసరీ. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చట్టాలు మనకి డిజిటల్ ఒబ్సీనిటీని రెగ్యులేట్ చేయడానికి సఫిషియంట్, కొత్త రెగ్యులేషన్స్ రావాల్సిన అవసరం లేదు, దే మే బీ అన్నెసరీ అని మనకి ఆప్షన్ సి చెప్తోంది. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ది ఆథర్స్ పర్స్పెక్టివ్ ఆన్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ డిజిటల్ కంటెంట్ రెగ్యులేషన్. డిజిటల్ కంటెంట్ రెగ్యులేషన్ విషయంలో లీగల్ ఎన్ఫోర్స్మెంట్ పరంగా ఆథర్ యొక్క పర్స్పెక్టివ్ ఏమిటి, ఆథర్ యొక్క పర్స్పెక్టివ్ గురించి మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు, వాట్ కెన్ యూ సే అబౌట్ ఆథర్స్ పర్స్పెక్టివ్. డిజిటల్ కంటెంట్ రెగ్యులేషన్లో లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగుందా లేదా వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారా, పద్ధతిగానే వెళ్తున్నారా అనేది మనం గమనించాలి. ది ఆథర్ బిలీవ్స్ ద లీగల్ సిస్టమ్ ఈజ్ టూ స్ట్రిక్ట్ అండ్ షుడ్ బి అబాలిష్డ్. లీగల్ సిస్టమ్ని అబాలిష్ చేయమని ఎవరైనా చెప్తారా? డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ టూ మచ్? సో తప్పు. ది ఆథర్ థింక్స్ ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అవాయిడింగ్ ఎక్సెసివ్ రెస్ట్రిక్షన్స్. అబ్సల్యూట్లీ ఆథర్ ఏం భావిస్తున్నారో ఎన్ఫోర్స్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎక్సెసివ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకూడదని చెప్పి ఆథర్ భావిస్తున్నారు. ది ఆథర్ సపోర్ట్స్ అన్రెస్ట్రిక్టెడ్ కంటెంట్, నో, ఎక్స్ట్రీమ్. అన్రెస్ట్రిక్టెడ్ అంటే రెస్ట్రిక్షన్ లేకుండా ఎక్స్ట్రీమ్ అవుతుంది. ది ఆథర్స్ ఆర్గ్యూస్ దట్ ఆల్ డిజిటల్ కంటెంట్ షుడ్ బి సెన్సర్డ్. మొత్తం అంతా సెన్సార్ చేశారు, ఇది కూడా ఎక్స్ట్రీమ్. సో తప్పు. ఆన్సర్ చూసేటప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ని మీరు వాడాల్సి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ 99.99% తప్పు ఉంటాయి. ఏదైనా సరే ఎక్స్ట్రీమ్గా ఉన్న ఆన్సర్స్ ఎప్పుడు కూడా తప్పు అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూద్దాము. విచ్ అజంప్షన్ అండర్లైస్ ప్యాసేజెస్ ఆర్గ్యుమెంట్. ప్యాసేజ్లో చెప్పిన ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏమిటి అని ఒకసారి గమనిస్తే, ఎన్ఫోర్స్ చేయడం అంటే ఇంప్లిమెంట్ చేయడం అమ్మ. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే లాని ఇంప్లిమెంట్ చేయడం. ఆల్ డిజిటల్ కంటెంట్ ఈజ్ అబ్సీన్ అండ్ రిక్వైర్స్ స్ట్రిక్ట్ సెన్సార్షిప్, నో. అంతా అబ్సీనే, మొత్తం అంతా సెన్సార్ చేయాలి, నో. పీపుల్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లీన్ అండ్ వల్గర్, నో. పీపుల్ కెన్ డిఫరెన్షియేట్, అది కూడా చెప్పారు. క్లీన్ హ్యూమర్కి డర్టీ హ్యూమర్కి డిఫరెన్షియేషన్ ఎప్పటి నుంచో డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తుంది అండ్ దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామని కూడా చెప్పారు. ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ ఆల్రెడీ కేపబుల్ ఆఫ్ అడ్రసింగ్ డిజిటల్ అబ్సీనిటీ. ఎస్, ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆల్రెడీ కేపబుల్, దీన్ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఎనఫ్ చట్టాలు ఉన్నాయని ఆర్టికల్ చెప్తోంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ బి కంప్లీట్లీ అన్రెస్ట్రిక్టెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ కంటెంట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అబ్సల్యూట్ చేసేయాలి, ఇంకా అసలు రెస్ట్రిక్షన్సే ఉండకూడదంటే తప్పు, నో. అది ఎక్స్ట్రీమ్ ఆన్సర్, అది కరెక్ట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఏ విషయం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయబడింది ప్యాసేజ్లో? ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ ఒబ్సీనిటీ ఆన్ చిల్డ్రన్. డిజిటల్ ఒబ్సీనిటీ పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పారు ఆర్టికల్లో? నో, దెర్ వాజ్ నో డిస్కషన్ ఆన్ దట్. ది ప్రావిజన్స్ ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ కంటెంట్, ఎస్, దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది ఆర్టికల్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఏది డిస్కస్ చేయలేదు? ద రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ రెగ్యులేటింగ్ డిజిటల్ కంటెంట్ డిస్కస్ చేశారు. ద 3-tier గ్రీవెన్స్ రిట్రసల్ సిస్టమ్ అండ్ ఐటీ రూల్స్ డిస్కస్ చేశారు. ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ ఒబ్సీనిటీ లాస్ ఆన్ కంటెంట్ క్రియేటర్స్ రెవెన్యూ డిస్కస్ చేయలేదు. వాళ్ళకి రెవెన్యూ మీద ఇంపాక్ట్ ఏంటని చెప్పి దీని గురించి మాట్లాడలేదు ఆర్టికల్లో. సారీ, అందుకే ఇదే కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ జీల్. జీల్ అనే పదానికి బెస్ట్ సినోనిమ్ ఏంటి? ఉత్సాహం, ఎంతూజియాజం. బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఎంతూజియాజం. చూస్ ద వర్డ్ దట్ ఈస్ బెస్ట్ యాంటనిమ్ ఫర్ ప్రూరియంట్. ప్రూరియంట్ అనేది ఏం చెప్పాను? సెక్షువాలిటీకి సంబంధించిన వర్డ్. యాంటనిమ్ అంటే పద్ధతి. సో ఆన్సర్ ఇన్నోసెంట్, అమాయకత్వం. సెన్షువల్, ఇండీసెంట్, లస్ట్ఫుల్ అవన్నీ కూడా సెక్షువాలిటీకి క్లోజర్గా ఉన్న వర్డ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపింజ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఇంపింజ్ అంటే ఏంటమ్మా? టు హ్యావ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ సంథింగ్.